దీనిలో 2 పార్ట్స్‌గా డివైడ్ అంటే నేను 2 పార్ట్స్ డివైడ్ మరి మనకి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మేజర్గా వెబ్సైట్ డిజైనింగ్కి పేజెస్, లైక్ ఇక్కడ అపీరెన్స్లో థీమ్స్ అండ్ ప్లగ్ఇన్స్, ఇవి మూడు మనం ఎక్కువగా వెబ్సైట్ డిజైనింగ్కి యూజ్ చేస్తాము. లైక్ ఈ పోస్ట్లు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. లైక్ ఈ పోస్ట్లని జస్ట్ క్రియేట్ చేసి అక్కడ పెడతాం బ్లాగ్ ఆప్షన్. బట్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్లో డైలీ మనం యూజ్ చేసే ఆప్షన్ ఈ పోస్ట్ ఆప్షన్. ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకి మ్యాండేటరీ ఏం కాదు డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్కి. బట్ ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకోవడం అనేది యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. లైక్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా థీమ్ ఇన్స్టాల్ చేసిన థీమ్స్లో ఆటోమేటిక్గా కొన్ని పేజెస్ అనేవి వస్తాయి అనమాట. ఈ పేజెస్ మనకి ఎక్కడ ఉంటాయంటే లైక్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను బార్లో ఇక్కడ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, కోర్సెస్, ఇవన్నీ కూడా పేజెస్ అనమాట. ఈ బ్లాగ్ వచ్చేసరికి ఈ బ్లాగ్ కూడా పేజ్, కానీ దీంట్లో మనకు వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా, ఇవి పోస్టులు అనమాట, బ్లాగ్ పోస్టులు. ఇక్కడ వచ్చేసి మనం డైలీ కంటెంట్ అప్డేట్ చేస్తాం. ఇది మాత్రం మనం ఒక్కసారి వెబ్సైట్ డిజైనింగ్ చేసినప్పుడే కంటెంట్ అప్డేట్ చేస్తాం. తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ వచ్చినా, కంటెంట్లో చేంజెస్ వచ్చినా చేంజెస్ చేస్తాం తప్ప కంప్లీట్గా వెబ్సైట్ని అయితే మనం ఏం టచ్ చేయం. యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్గా మనకి వీటేటితో పని లేదు, జస్ట్ ఓన్లీ బ్లాగ్తో మాత్రమే పని. బట్ ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాం కాబట్టి మొత్తం ఈ సైట్ స్ట్రక్చర్ అంతా డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇందులో మనం ఏంటంటే ఒకటి కంప్లీట్గా మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని థీమ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ థీమ్స్ని ఎడిట్ చేసుకుందామంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వవు అనమాట, పెయిడ్ అయితేనే అవుతాయి. అందుకోసం అనేసి మనకి మ్యాక్సిమం ఏ థీమ్ అయితే మనకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుందో ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం మనం బెస్ట్ అనమాట. అందులో మనం థీమ్స్లో చూడాల్సింది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఫాస్ట్ లోడింగ్ ఉండాలి, అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ ఉండాలి, అండ్ యూజర్ ఫ్రెండ్లీ, బిగినర్ ఫ్రెండ్లీ ఉండాలి. బట్ మనం కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత మనకి ఏంటంటే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ వస్తే మనం ఏ థీమ్తో అయినా వర్క్ చేయొచ్చు. బట్ అవి రాకుండా రిమైనింగ్ అన్ని థీమ్స్ తోటి చేయాలంటే మనకు అవసరం, అది మనం చేయలేము. లైక్ అదే వెబ్సైట్ డెవలపర్గా వెళ్ళాలి వర్డ్ ప్రెస్లో అంటే మాత్రం అవి మూడు కంపల్సరీ నేర్చుకోవాలి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. బట్ మనకైతే అంత అవసరం ఉండదు, ఈ మనకి ఇప్పుడు నేర్చుకున్న సరిపోతుంది. అలాగే బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్, లైక్ ఈ వెబ్సైట్ అయితే కంప్లీట్గా మనం ఏ కోడ్ యూస్ చేయకుండా థీమ్నే మనం ఎడిట్ చేసుకొని డిజైన్ చేసింది అనమాట ఇది. దీనికి మనం ఏ కోడ్ యూజ్ చేయలేదు, సింపుల్ వెబ్సైట్స్తో కోడింగ్తో పని లేకుండా వెబ్సైట్స్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్స్ట్రా లెవెల్ అంటే సెకండ్ బేసిక్ సైట్స్ అన్ని వచ్చేస్తాయి, లైక్ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కానీ, సాఫ్ట్వేర్ సర్వీసెస్కి సంబంధించింది కానీ, ఇట్లాంటివి చేసేసుకోవచ్చు. బట్ ఇంకొంతమంది క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ థీమ్ సపోర్ట్ చేయనప్పుడు కోడ్తో చేయాల్సి ఉంటుంది అనమాట. అది డెవలపర్స్ డ్యూటీ కాబట్టి మనము దాని జోలికి ఏమి వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఎస్సీఓ రెండు సైమల్టేనియస్గా చేయలేము, ఎందుకంటే దానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది వెబ్సైట్ డిజైన్ చేయడానికి. అలాగే ఎస్సీఓ చేసుకోవడానికి మనకు టైం తీసుకుంటుంది. రెండు కలిపి ఒకే పర్సన్ చేయాలి, రెండు మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టమైన టాస్క్ కాబట్టి రెండు ఒకరికే ఇవ్వరు. బట్ ఏదైనా ఒక కంపెనీలో మనకు రెండు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎస్సీఓ వర్క్ తక్కువ ఉంటే ఏమన్నా ఇవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఇవ్వరు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ మనము థీమ్ని అప్డేట్ చేసుకోవాలి. కొత్త థీమ్ మనకి ఇక్కడ అప్లోడ్ థీమ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ బిజినెస్ కావాలో ఆ బిజినెస్ రిలేటెడ్ థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాపులర్ థీమ్స్ ఇచ్చాడు, అలాగే లేటెస్ట్ థీమ్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చూసుకోవచ్చు. ఈ లేటెస్ట్ థీమ్స్ అండ్ బ్లాక్ థీమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్స్. ఇక్కడ ఇక్కడ మన ఫేవరెట్స్ ఏమన్నా వర్డ్ ప్రెస్ ఆర్గ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం నేమ్ ఇచ్చేసి. బట్
ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలాంటి థీమ్స్ కావాలి అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. బ్లాగ్ గురించి చేస్తున్నామా? లైక్ అంటే బ్లాగర్స్ ఉంటారు. బ్లాగర్స్ మనీ ఎర్న్ చేసుకోవడానికి బ్లాగ్ క్రియేట్ చేసుకుంటారు. వర్డ్ ప్రెస్ బ్లాగ్. అక్కడ కంటెంట్ అప్డేట్ చేస్తే మనకి యాడ్సెన్స్ యాక్సెప్ట్ అయ్యి మనకి అమౌంట్ అనేది వస్తది. బ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి. వాళ్ళు ఈ బ్లాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. మనం ఈ కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే లైక్ అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్ డిజైన్ చేయాలి. అట్లాంటి వెబ్‌సైట్స్. మనకి చాలా సైట్స్ ఉంటాయి. అవే కాకుండా లైక్ జ్యువెల్లరీస్‌కి సంబంధించినవి, ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఈ కామర్స్ రిలేటెడ్ అనమాట. ప్రొడక్ట్స్ దానికి ఈ కామర్స్ తీసుకోవచ్చు. మనం ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్ ఇట్లా సబ్జెక్ట్ వైస్‌గా అండ్ ఫీచర్స్ టెంప్లేట్ ఎడిటింగ్ ఇట్లా దీనికి సంబంధించినవి లైక్ గ్రిడ్ లేఅవుట్స్ 1 కాలమ్, 2 కాలమ్స్ ఇట్లా లేఅవుట్స్‌ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్సే వస్తాయన్నమాట. ఓన్లీ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ థీమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ థీమ్ మనకు ఓకే అనుకోండి. దీన్ని మనం ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రివ్యూ చూస్తే మనకి ఇక్కడ థీమ్ అనేది వచ్చింది. ఈ థీమ్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఈ థీమ్ ఇన్‌స్టాల్ చేసినాక లోపల ఆప్షన్స్ అనేవి మనకి కనిపించవు. కాబట్టి కొన్ని ఆప్షన్స్ మిస్ అవుతూ ఉంటాయి. వాటిని మనం మళ్ళీ మాన్యువల్‌గా చేసుకోవాల్సి ఉంటది. అంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. దీనికేంటంటే మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలనమాట. ఇట్లా అన్ని థీమ్స్‌ని యూజ్ చేయాలంటే. ఇది స్టూడెంట్స్‌కి సంబంధించింది. ఈ డీటెయిల్స్ ఉంది. ఇది కూడా థీమ్ బానే ఉంది. ఈ థీమ్ కనుక మనకు అన్ని ఆప్షన్స్ వచ్చినాయనుకోండి, ఈ థీమ్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఫోన్ నంబర్ ఉంది, ఈమెయిల్ ఐడీ ఉంది, అడ్రెస్ పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మన వెబ్‌సైట్ లోగో యాడ్ చేసుకోవచ్చు. లైక్ మన మెనూ ఉంది. బుక్ డెమోని యాడ్ చేసుకోవచ్చు. లైక్ అంతా కూడా మనకి మంచిగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ థీమ్ అయితే బాగుంది కానీ బట్ ఈ థీమ్‌లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇన్‌స్టాల్ చేస్తే గాని మనకు అర్థం కాదనమాట. ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోవచ్చు. బట్ ఊరికే జస్ట్ ఇన్‌స్టాల్ చేసి చూద్దాం దీన్ని. బట్ అన్నిటికన్నా బెటర్ ఆప్షన్ బిగినర్ ఫ్రెండ్లీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఆస్త్రా థీమ్ అనేది చాలా బెస్ట్. బట్ దాని మీద నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. అందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ దీంట్లో కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి థీమ్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు మనకి ఆప్షన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు పర్లేదు. జనరల్ సెట్టింగ్స్ లైక్ టోటల్ మన వెబ్‌సైట్‌కి సంబంధించిన సెట్టింగ్స్, సైడ్ బార్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ గూడా. ఈ థీమ్‌ని మీరేం చేస్తారంటే మీరు తర్వాత మీరు ఈ థీమ్‌ని ఎడిట్ చేసుకోండి. బట్ నేను మామూలుగా ఆస్త్రా థీమ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే అది ఈ థీమ్ అనేది మనకు నిజంగా వెబ్‌సైట్‌లో ఇస్తే ఈ థీమ్ ఎంత బాగా వర్క్ అవుతుందనేది మనకి తెలీదు. అంటే స్పీడ్‌గా వర్క్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా ఫస్ట్ మనము దీని గురించి తెలుసుకోవాలి. దీని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని ఇక్కడ ఇస్తాడు. బట్ దీన్ని ఒకసారి మళ్ళీ గూగుల్‌లో కూడా రివ్యూస్ చూసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఇదైనా చేయొచ్చు లేదా ఆస్త్రా థీమ్ అయినా కూడా చేయొచ్చనమాట. ఇందులో కూడా పర్లేదు మనకి మాక్సిమం ఆప్షన్స్ అయితే అన్నీ అవైలబుల్‌లోనే ఉన్నాయి ఈ థీమ్‌లో. బట్ అన్ని థీమ్స్‌లో ఉంటాయని కూడా మనకేమీ ఉండదు. ఒకసారి నేను మీకు ఇస్తాను యాక్సెస్. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్ని థీమ్స్ ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ చూడండి. ఇక్కడ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. యాహ్! సైట్ అయితే వచ్చింది. ఇట్లా వస్తే మీరు ఈజీగా వర్క్ అంటే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్. ఈ జనరల్ సెట్టింగ్స్ ఏంటంటే టోటల్ వెబ్‌సైట్ మొత్తం సెట్టింగ్స్ అనేవి మనం చేసుకుంటాము. ఇక్కడ ఏ చిన్న చేంజ్ జరిగినా కూడా మొత్తం టోటల్ వెబ్‌సైట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతది. లైక్ పేజ్ సైడ్ బార్ సెట్టింగ్స్, కంటెంట్ సెట్టింగ్స్, కంటైనర్ సెట్టింగ్స్, ఈ స్క్రోల్ టాప్ సెట్టింగ్స్. బట్
ఫస్ట్ అయితే ఈజీ థీమ్ తోటి వెళ్దాము. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అది కొంచెం ఈజీగా ఉంటది ఇంక దీనికన్నా. అది చూసిన తర్వాత ఇది మీరు ట్రై చేయొచ్చు. ఈజీగా వస్తదప్పుడు మీకు. ఇది మనకి ఎస్‌సీఓ ఫ్రెండ్లీగా ఉంటది. లైక్ గూగుల్‌లో ఎక్కడ రివ్యూస్ చూసినా కూడా దీనికి మంచిగా ఉంటది. ఈ థీమ్ తోటే మనం ఇక్కడ ఒక వెబ్‌సైట్ కూడా డిజైన్ చేసాం సేమ్ ఇదే థీమ్ తీసుకొని. బట్ ఇది మన ఓన్‌గా చేసుకోవడం అన్నమాట. లైక్ క్లయింట్ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు అడిగిన డీటెయిల్స్‌ని అన్నీ ఇక్కడ యాడ్ చేసాము. ఇంక ఇది కంప్లీట్ అవ్వలేదు. మొత్తం యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఇంకా చేయాలి. కంటెంట్ మాత్రం అప్డేట్ చేసి క్రియేట్ చేసాం. ఇది మొత్తం ఆస్త్రా థీమ్ తోటే చేసింది. మాక్సిమం కంపెనీస్‌కి కూడా ఈ థీమ్‌నే యూజ్ చేస్తారు ఎక్కువ. అందుకని ఈ థీమ్ చెప్తున్నాను. అంటే తర్వాత మీరు ఇది మీకు ఇస్తాను కాబట్టి మీ దగ్గర ఉంటుంది. మీరు అయిపోయిన తర్వాత కూడా ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే కొత్త కొత్త థీమ్స్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. ఏ థీమ్ ఎలా వర్క్ అవుతదో ఒక 2, 3 థీమ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. అప్పుడు మీరు ఒక వెబ్‌సైట్ డిజైన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఏ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మాత్రమే నేర్చుకోండి. కంప్లీట్ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయొద్దు. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేసింది డిలీట్ చేసేసి మీరు ఇంకొక కొత్త థీమ్స్ 1 ఆర్ 2 పెట్టేసి దాని మీద కూడా ప్రాక్టీస్ చేసి అవి మొత్తం డిలీట్ చేసి అప్పుడు క్లీన్‌గా అప్పుడు కొత్తగా మీరు ఏ థీమ్ తీసుకోవాలో ఆ థీమ్ తీసుకొని అప్పుడు ఒక వెబ్‌సైట్‌ని మోడల్‌గా తీసుకొని దాని ప్రకారం మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇక్కడ థీమ్ యాక్టివ్ అవ్వలేదు. ఒకసారి ప్లగిన్స్‌లోకి వెళ్ళి రీసెట్ చేద్దాం. ప్లగిన్స్‌లోకి వెళ్ళి యాడ్ ఏ ప్లగిన్ రీసెట్. ఈ రీసెట్ ప్లగిన్ అంటే మనకి థీమ్ చేంజ్ చేసినప్పుడు కనుక యాక్టివ్ అవ్వకపోతే ఈ రీసెట్ ప్లగిన్‌ని మనం యూజ్ చేసుకొని రీసెట్ చేయొచ్చు. ఇది రీసెట్ ప్లగిన్. ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓపెన్ రీసెట్ టు క్లోజ్ చేసేయండి ఇది. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రో ఉంటుంది. దీన్ని వదిలేసేయండి. ఇక్కడ సైట్ రీసెట్ ఉంది. ఈ సైట్ రీసెట్ దగ్గర ఇక్కడ రీసెట్ అని టైప్ చేసి రీసెట్ సైట్, రీసెట్ వర్డ్ ప్రెస్. ఇప్పుడు మనకు అది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఆస్త్రా థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి మొత్తం డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకే కొత్త ఆప్షన్స్ ఏం కనపడట్లేదు. ఓన్లీ మన వర్డ్ ప్రెస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం థీమ్స్ దగ్గరికి వెళ్ళి ఆస్త్రా థీమ్ యాక్టివ్ చేద్దాం. అండ్ కస్టమైజేషన్ చేసిన తర్వాత ఇప్పటికి మనకి ఈ వెబ్సైట్ అనేది పబ్లిక్లోకి వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ఇంకా రాలేదు ఇది. జస్ట్ దీన్ని పబ్లిష్ చేద్దాం.
నిమిషం ఉండండి, ఇది మెనూస్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి, అందుకని ఇది ఇలా వస్తుంది. బట్ ఇవి కూడా రిమూవ్ చేసేద్దాం మనం. ఇక్కడ ఏంటంటే ఇవి ఇలా ఉండడం వల్ల ఇది మనకి ఆ, ఇక్కడ క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. ఇక్కడైతే ఇది మనకి థీమ్ అనేది ప్రస్తుతానికి అయితే యాక్టివ్ కాలేదు. బట్ ఈ థీమ్తో మనం అయితే వర్క్ చేయలేము, మనం దీన్ని మొత్తం రిమూవ్ చేసుకునే చేయాలి. థీమ్ ఎందుకు యాక్టివ్ కాలేదు ఇది వచ్చేసి. సరే, ఇక్కడ చూద్దాం అసలు వస్తుందో లేదు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇది మొత్తం ఏమైంది, లింక్ పాయింటింగ్ సెర్చ్ సంథింగ్ థీమ్ దగ్గర అక్కడే ప్రాబ్లం ఉన్నట్టుంది. లైక్ అంటే ఇది వచ్చింది పైన హెడ్డింగ్ అయితే మనకు మెనూ అయితే వచ్చింది, కానీ కింద పేజెస్ రావట్లేదు. కింద అది ఇంకా కొంచెం ఇది ప్రాబ్లం. బట్ చూద్దాం, ఇది వస్తుందేమో. లైక్ రీసెట్ చేసుకుంటే మాత్రం వచ్చేస్తుంది. దీన్ని మామూలుగా డైరెక్ట్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ నుంచి. లైక్ సైట్ ఐడెంటిటీ దగ్గర నుంచి మనకి టైపోగ్రఫీ ఇక్కడ వచ్చేసి ఫాంట్ అనమాట. మనం ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనుకోండి, ఇక్కడ ఫాంట్ చేంజ్ అవుతుంటుంది. ఒక్కసారి ఇక్కడ ఫాంట్ అబ్జర్వ్ చేస్తాం. లైక్ మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క ఆప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ మనకి ఎలాంటి ఫాంట్ కావాలో అలాంటి ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాడీ ఆఫ్ ద ఫాంట్ మనం ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్ బాడీ ఇప్పుడు ఈ ఫాంట్ అనమాట, బాడీ ఆఫ్ ద ఫాంట్. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఏ స్టైల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్హెరిట్ అనుకోండి, ఇవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు పైన ఇవి చేంజ్ అవ్వ అనమాట హెడ్డింగ్స్. లైక్ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫాంట్ హైట్ ఎట్లా ఉండాలి, ఎంత ఉండాలి, థిన్ ఉండాలా, థిక్ ఉండాలా, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ లైట్ ఉండాలా, ఎట్లా ఉండాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. కలర్ అనేది నెక్స్ట్ బోల్డ్లో ఎంత ఉండాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలా, క్యాపిటల్ అండ్ స్మాల్ ఉండాలా, లైక్ మొత్తం క్యాపిటల్లో ఉండాలా, క్యాపిటల్ అండ్ స్మాల్, లైక్ ఇట్లా మనకి కావాల్సిన ఈ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైక్ ఇవి మొత్తం కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ బాడీ ఆఫ్ ద ఫాంట్ అయిపోయిన తర్వాత హెడ్డింగ్ ఫాంట్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్స్ ఫాంట్స్ ఎంత ఉండాలి, ఫాంట్ సైజ్, లైక్ సెలెక్ట్ ఫాంట్ రెగ్యులర్. ఇక్కడ వచ్చేసి పిక్సెల్స్ అనమాట, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే 15
14 అంటే ఇక్కడ ఇంకా చిన్నగా వస్తుందన్నమాట. లైక్ 20 మనకి కొంచెం పెద్ద ఫాంట్ అనేది వస్తుంది. ఇట్లా మనం ఫాంట్ అనేది చేంజ్ చేసేసుకుంటాం అన్నమాట. లైక్ హెడ్డింగ్ ఫాంట్ ఎంత ఉండాలి అనేది. ఇక్కడ వచ్చేసి 15 వీక్స్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్లో ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇది డిజిటల్ మార్కెటింగ్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. H1 టు H6 అనే ఈ 6 ఫాంట్స్ హెడ్డింగ్స్ మనకి వెబ్సైట్ కన్నా కూడా ఎక్కువగా మనం బ్లాగ్లోనే యూజ్ చేస్తాము. బట్ ఏ ఫాంట్కి ఏ కలర్ రావాలి, ఎంత సైజ్ కావాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అన్ని ఫాంట్స్ సేమ్ హైట్, సేమ్ ఫాంట్, సేమ్ లాగా ఉండాలా, లేకపోతే ఒక్కొక్క ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే H1కి హెడ్డింగ్కి 64 ఉంది, అలాగే H2కి 48 ఉంది, లేకపోతే రిమైనింగ్ అన్నీ కూడా మనం 48కి చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అన్నీ కూడా ఇంతే అనమాట. ఇక్కడ ఈ ఫాంట్ అనేది ఫాంట్ వేరేది ఏదన్నా పెట్టుకోవాలనుకోండి, ఫాంట్ మార్చేసుకోవచ్చు. లైక్ ఇది ఎక్కడ కనపడుతుందండి, ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందండి, మనకు బ్లాగ్లో అయితే క్లియర్గా వస్తుంది. ఇక్కడ మనకు అంతగా అర్థం కాదు ఇక్కడ చేంజెస్. అంటే ఈ H1 H2 ట్యాగ్స్ ఈ పేజీలో కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట. ఇక్కడ 1.3 అని ఉంది. లైక్ వీటిని చేంజెస్ చేసుకుంటే మనం ఇంకా ఇక్కడ వచ్చేసి లెటర్స్ మధ్య స్పేస్, అలాగే ఫాంట్ సైజ్ 38 ఉంది, 45 ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి H2 ట్యాగ్ ఉందంటుంది దీనికి, అందుకని ఇది ఒకటే వర్క్ అవుతుంది. రిమైనింగ్ 8కి మనకి సైజ్ చేంజ్ అవుతుంటే ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. లైక్ 60 ఉందనుకోండి, లైక్ ఇది వచ్చేసి మనకి H1 లాగా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, లేదంటే 50 ఇట్లా మనకు కావాల్సిన సైజ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సైజు, ఫాంట్, లెటర్స్ మధ్య స్పేసింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చేసుకొని మొత్తం అన్నిటికీ సెట్ చేసేసుకొని జస్ట్ పబ్లిష్ చేయాలి. ఎప్పటికప్పుడు మనం వర్క్ చేసిన తర్వాత పబ్లిష్ చేయకపోతే మన అలైన్మెంట్స్ అన్నీ మిస్ అవుతాయి. కాబట్టి మీరు ఒక వర్క్ కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్గా సేవ్ అనేది చేసేసేయండి. తర్వాత కలర్స్, ఈ కలర్స్ అనేది మనకి ఇక్కడ చేంజ్ చేస్తే టోటల్ వెబ్సైట్ మొత్తం అదే కలర్లో వచ్చేస్తుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఈ డిఫాల్ట్ కలర్, లైక్ ఈ కలర్ చేంజ్ చేసినా మనకి ఈ కలర్ చేంజ్ చేస్తే మొత్తం ఇక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి డార్క్, ఇక్కడ ఇక్కడ సమ్ అదర్ కలర్, ఇక్కడ ఇంకొక కలర్ వస్తుంది. లైక్ ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఈ డార్క్ కలర్ తీసుకున్నారనుకోండి, సైట్ మొత్తం డార్క్ కలర్ కనిపిస్తుంది. ఇవంటే కొంచెం డిఫాల్ట్ కలర్, ఇది కొంచెం లైట్ కలర్స్ ఉండడం వల్ల మనకి పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు. ఈ డార్క్ కలర్ చేస్తే మొత్తం డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ యాన్సెంట్ కలర్స్, ఇది బ్లూ కలర్ అండి. సరే ఓకే, ఇది ఓకే ఇలానే వదిలేసేయండి. నాకు లింక్స్ అంటే మనము వెబ్సైట్లో లింక్స్ ఇస్తాం, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అని. వేరే పేజెస్ని తీసుకొచ్చి ఇంకొక పేజీలో లింకింగ్ చేస్తాం. ఆ లింక్స్ చేసినప్పుడు ఆ లింక్స్ ఏ కలర్లో కనిపించాలని తీసుకుంటే ఆ కలర్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్ మొన్న చూపించారు కదా తెలుసులే. ఏంటండి, ఐడియా ఉంది, ఐడియా ఉంది నాకు అంటున్నా. ఓకే. లైక్ ఇక్కడ మనకి లింక్స్ ఏ కలర్లో, ఇది ఇట్లా కలర్ కనిపిస్తుంది అనమాట, లింక్ కలర్కి. అలాగే లింక్ హోవర్ అంటే లింక్ మీద మన మౌస్ వెళ్ళినప్పుడు ఇంకో కలర్ కనిపించాలనుకోండి, అప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. 2 కలర్స్, నార్మల్గా ఉన్నప్పుడు ఒక కలర్, మనం మౌస్ పెట్టినప్పుడు ఇంకో కలర్ వస్తుంది. అలాగే H1 టు H6 ట్యాగ్స్కి ఇంక వేరే కలర్ ఏదైనా కావాలంటే ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం రెడ్ తీసుకున్నప్పుడు ఇక మనం H2 ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రెడ్లోకి చేంజ్ అయిపోయింది. లైక్ ఎల్లో కలర్ తీసుకున్నాం అనుకోండి, ఎల్లో కలర్లోకి వచ్చేస్తే మొత్తం ఇట్లా ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి అనేది. సరే ఓకే, మనం వైట్ కలర్ తీసుకున్నాం. అండ్ బాడీ టెక్స్ట్ అయిపోయినాక బార్డర్స్ ఏ కలర్లో ఉండాలి, అండ్ సైట్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలి, కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలి అనేది. సైట్ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్, మన కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఇంకేదైనా ఒక లైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇంకొక కలర్కి చేంజ్ అవుతుంది. లైక్ ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసాం అనుకోండి, ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. లైక్ మనం ఇంక్రీజ్ చేసే కొద్ది డార్క్గా కనిపిస్తుంది.
ఇట్లా మనం సైట్ మొత్తం కలర్స్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. కంటైనర్స్ ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ రిలేటెడ్ కంటైనర్ ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే దీన్ని ఉన్నట్టు మన వెబ్సైట్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది. లైక్ ఇది వచ్చేసి నార్మల్గా ఉంది, ఇలానే ఉంచేయచ్చు. లైక్ కంటైనర్ విడ్త్ ఎంత వచ్చింది, అలాగే నేరో కంటెంట్ విడ్త్ ఇట్స్ వీళ్ళు ఇచ్చింది ఇట్స్ ఓకే. మనం ఇది మనకి చూడడానికి ఇది ఓకే కాబట్టి దీన్ని వదిలేయచ్చు, లేదంటే మనం చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. లైక్ బటన్స్ ఇక్కడ మన బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్ మనం కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే నార్మల్గానే వస్తుంది. అలాగే ఇట్లాంటి బటన్ కావాలనుకుంటే ఈ ఫార్మాట్ ఉంటుంది, ఈ ఫార్మాట్ లైక్ ఏ మనకి ఎలాంటి బటన్ కావాలో ఆ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మనకి రెడ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది, లైక్ టెక్స్ట్ వచ్చేసి వైట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మౌస్ ఓవర్ అనుకోండి, మౌస్ ఓవర్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ వస్తుంది. మౌస్ లేనప్పుడు మనకి రెడ్ కలర్ ఉంటుంది, మౌస్ పెట్టగానే మనకు బ్లాక్ కలర్ అవుతుంది. తర్వాత బోర్డర్ కలర్స్ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ బోర్డర్కి ఏ కలర్ కావాలి, వైట్ లైక్ రెడ్ ఉన్నప్పుడు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెడ్ ఉన్న అది లైక్ ఇక్కడ మనకి బ్లాక్ ఉన్నప్పుడు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. బోర్డర్ విడ్త్ మనకి కనిపించట్లేదు కదా, ఇక్కడ 1 యాడ్ చేస్తే 1 కనిపిస్తుంది, 10 యాడ్ చేస్తే మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. లైక్ మనం పెట్టినప్పుడు చేంజ్ వస్తుంది. బోర్డర్ విడ్త్ అనేది చేంజ్ చేస్తాం. లైక్ ప్యాడింగ్ వచ్చేసి కంటెంట్ మధ్య డిఫరెన్స్ అనమాట. ఇక్కడ 10 ఉందనుకోండి, ఇక్కడ 12 అంటే లైక్ 20 ఇద్దాం. ఇక్కడ 20 మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి 20 ఉంది, ఇక్కడ కూడా 20 ఇచ్చేస్తే మనకి బటన్ లైక్ ఇటు సైడ్ ఇచ్చామనుకో, ఇటు వైడ్ మనకి 30 అనుకోండి, ఇటు సైడ్ పెరుగుతుంది అన్నమాట, లైక్ 30. ఇట్లా బటన్ మనం ఎలాంటి బటన్ కావాలో ఆ బటన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. బటన్ కలర్స్ అండ్ బార్డర్ రేడియస్ ఎంత ఉంది, లైక్ ఇక్కడ 30 ఉంది కదా, ఒక 50 ఇచ్చామనుకోండి, రేడియస్ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట. లైక్ 50 ఇంకా మనకి ఇది ఓవెల్ షేప్ అనేది మనకి ఇంకా తగ్గుతూ వస్తుంది. లైక్ మనకి ఇది లేదనుకోండి, మనకు నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనకు బటన్ అనేది డిజైన్ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేస్తే ఈ బటన్ స్టైల్ మనం ఎక్కడ తీసుకున్నా ఇదే బటన్ స్టైల్ అనేది మనకి సైట్ మొత్తం అప్లై అవుతుంది కొత్తగా బటన్స్ తీసుకున్నా. వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం, యాక్టివ్ అయిందా లేదా. హోమ్ పేజీ ఈ థీమ్ అనేది ఇక్కడ అవ్వట్లేదు. నేను మీకు ఇస్తాను ఒక వెబ్సైట్, అక్కడ మీరు ఇది చేసి చూడండి. యాస్త్ర థీమ్ యాడ్ చేసి సరే. వస్తుంది. మామూలుగా యాక్చువల్ అయితే వస్తుంది, బట్ ఎందుకో ఇక్కడ ఇది ఒక్క వెబ్సైట్కి ఇక్కడ రావట్లేదు. లైక్ ఇప్పుడు గ్లోబల్గా మనం కంప్లీట్గా ఈ కలర్స్ బటన్స్ ఇవన్నీ చూసాము గ్లోబల్ది. నెక్స్ట్ వచ్చేసి హెడర్ అనమాట. ఇప్పుడు హెడర్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట ఈ పార్ట్. లైక్ సైట్ లోగో అండ్ ఇది యాడ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ లోగో ఉంది కదా, ఈ లోగో అది ఎడిట్ చేద్దాం. చేంజ్ ద లోగో, మన లోగో అనేది చేంజ్ చేయొచ్చు. సెలెక్ట్
ఆల్రెడీ మనము క్యా క్యాన్వాలో లోగో డిజైనింగ్ చేయడం నేర్చుకున్నాం కదా! అక్కడ ఒక లోగో తీసుకొని ఇక్కడ యాడ్ చేయండి. లోగో క్రియేట్ చేసి చిన్న లోగో అనేది. ఇక్కడ ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్ ఇమేజెస్‌ని రీడ్ చేయదు. ఆల్ట్ టెక్స్ట్ మనం ఏది ఇస్తామో దాన్ని మాత్రమే రీడ్ చేస్తది కాబట్టి ఇమేజ్‌కి కంపల్సరీగా లోగో ఇవ్వాలి. మన ఇమేజెస్ రిలేటెడ్‌గానే ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. మనం గూగుల్‌లో టైప్ చేసినప్పుడు మనం ఏ పేరు మీద అయితే టైప్ చేస్తామో ఆ పేరు మీద ఉన్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. అలా మన బ్రాండ్ అనేది పబ్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. దాన్ని మిస్ చేయకూడదు. అది మ్యాండేటరీ. లైక్ గూగుల్ రూల్స్‌లో అదొక రూల్. లైక్ ఇక్కడ మనకి ఈ లోగో అనేది ఇంత పెద్దదొచ్చింది. దీన్ని మనం విడ్త్ అనేది తగ్గిద్దాము. ఇక్కడ రెడ్యూస్ చేసుకోవడానికి ఎంత సైజ్ కావాలో అంత ఈమెయిల్ లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సైట్ టైటిల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది రిమూవ్ చేసేద్దాం. ఇది అవసరం లేదు మనకి సైట్ టైటిల్. లైక్ పబ్లిష్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం ఏమొస్తుంది. అందుకని ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. లైక్ ఇంకొక వెబ్సైట్ అన్న తీసుకుందాం అన్నాను ఒకసారి చూద్దాం. సర్వర్ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇది ఇంత స్లోగా లోడ్ అవుతుంది. లైక్ ఇది కూడా ఆస్త్రా థీమ్ ఇన్స్టాల్ చేసింది దీంట్లో కూడా. లైక్ ఈ వెబ్సైట్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇట్లా డిజైనింగ్ అనేది కంప్లీట్ అయింది. బట్ ఇది రీసెట్ చేసేసి మళ్ళీ చేద్దాము. హెడర్లో మనం ఇప్పుడు సైట్ టైటిల్ లోగో చేస్తున్నాం కదా, ఇక్కడ లోగో వచ్చేసి మనం మన లోగో అనేది యాడ్ చేద్దాం. అలాగే దీని సైజ్ అనేది తగ్గిద్దాం.
సైట్ టైటిల్ అండ్ లోగో. లైక్ నెక్స్ట్ వచ్చేసి సైట్ టైటిల్ అనేది రిమూవ్ చేద్దాం, ఇక్కడ అవసరం లేదు ఇది. నెక్స్ట్ లోగో యాడ్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్ ఈ హెడర్ సెక్షన్లో మనకి ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని వెబ్సైట్స్కి ఏంటంటే ఇక్కడ టాప్లో నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇది హైట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకొని మనం మెనూ హైట్. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఫోన్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఒక ఫోన్ నెంబర్ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం ఇవేంటంటే మనకి పెయిడ్ వర్షన్. ఇక్కడ ఉన్న ఫ్రీగా ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి యాడ్ చేయొచ్చు. దీనికి మనం హెచ్టిఎంఎల్ తీసుకోవచ్చు. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఆప్షన్, ఇక్కడ ఇన్సర్ట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ అని ఉంది. లైక్ ఇక్కడ కోడ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కోడ్ యాడ్ చేయొచ్చు, లేదా ఓన్లీ టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ విజువల్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబరు యాడ్ చేసి ఇది పబ్లిష్. ఈ హోమ్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మనం బటన్ కావాలన్నా కూడా బటన్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్లో మనం ఒక బటన్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకోండి. లైక్ ఇక్కడ బటన్ ఆప్షన్ ఉంది, కానీ ఒకసారి యూజ్ చేసినాక మళ్ళీ ఇంకా రెండోసారి యూజ్ చేయడానికి రాదు. లైక్ ఇక్కడ బటన్, ఈ బటన్ సెలెక్ట్ చేసుకుని బటన్ టెక్స్ట్ కాంటాక్ట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం యూఆర్ఎల్ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ కాంటాక్ట్ అస్ పేజ్ కానీ ఏదైనా యూఆర్ఎల్ ఉంటే ఇవ్వచ్చు. లైక్ మనం మన వెబ్సైట్ ఇద్దాము. ఈ వెబ్సైట్ ఇచ్చినాక దీని మీద బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవ్వాలి. అందుకని ఓపెన్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇది పబ్లిష్ చేస్తే తర్వాత బటన్ని మళ్ళీ డిజైన్ చేయాలనుకోండి ఇక్కడ డిజైన్స్, టెక్స్ట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సైజ్ కానీ ఇవంతా. లైక్ ఈ బటన్ టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం రెడ్ తీసుకున్నాం అనుకోండి రెడ్ కలర్ వస్తుంది. అండ్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు ఏ కలర్ కావాలంటే మనం బ్లాక్ కావాలనుకుంటే అప్పుడు బ్లాక్ తీసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ బ్లాక్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ తీసుకుందాం. అండ్ వచ్చేసి బోర్డర్ కలర్స్ కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ అండ్ బోర్డర్ రేడియస్ అండ్ ప్యాడింగ్, మార్జిన్ ఇవన్నీ కూడా మీరు ఎలా కావాలంటే అలా జస్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా రేడియస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇక్కడ ప్యాడింగ్ ఎంత ఉండాలి, లైక్ స్పేస్ అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మార్జిన్ ఎంత ఉండాలి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బటన్ కూడా వచ్చింది. లైక్ ఆల్రెడీ ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. బట్ ప్రైమరీ మెనూ అంటే మెనూ దగ్గరికి వెళ్దాము మనం. నెక్స్ట్ ప్రస్తుతానికి సోషల్ ఐకాన్స్ చూద్దాము. ఏమైంది బాబా లేటెస్ట్ వర్క్ దీని కూడా పట్టుకుని ఉంటుంది.
వద్దు, 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 వద్దు. కార్నర్స్ కార్నర్స్ ఎక్కడ కార్నర్ పెట్టే ఇది ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఏమైంది దీనికి ప్రాబ్లమ్? రెండు సైట్లు అదే వస్తున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏ వస్తున్నాయి, ఉన్న కొత్త రావట్లేదు థీమ్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు చూద్దాం, రేపు ఇంకొక సైట్ ఏదైనా క్రియేట్ చేసి వస్తుందేమో. ఇది కూడా మామూలుగా ఓల్డ్ క్రియేట్ చేసిందే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు క్రియేట్ చేసింది అప్డేట్ అవ్వట్లేదు. సోషల్ ఐకాన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ కావాలంటే ఉంది, లేదంటే ఇది ఇక్కడ క్లిక్ చేసేస్తే మొత్తం రిమూవ్ అయిపోతాయి. మన వెబ్సైట్లో ఏంటంటే సోషల్ ఐకాన్స్ అనేది కింద ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటో సెక్షన్లో అటు టాప్లో ఉన్నా లేకపోయినా దాని పెద్ద అవసరం ఏం లేదు. బట్ ఫూటర్లో లేదు కాబట్టి ఫూటర్లో మనం రేపు యాడ్ చేద్దాము. ఇది ఎందుకో ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఇది ఒకసారి చూద్దాము, లైక్ రేపు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి ఇవన్నీ చూద్దాము. ఒకసారి వస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇవి ఎందుకో మరి ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? నెక్స్ట్ ఈ సోషల్ ఐకాన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ఎనేబుల్ అయ్యి ఉంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. మన వెబ్సైట్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఉంటే ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామంటే మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఎలా అయితే యాక్టివ్ అయిందో అలానే ఇక్కడ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ హ్యాష్ ఉన్న దగ్గర ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ యాడ్ చేయాలి. ఇది పబ్లిష్ చేసి మనం మళ్ళీ వెబ్సైట్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి కనిపించాలి. ఇది సంథింగ్ అప్డేట్ అవ్వట్లేదండి. థీమ్ ప్రాబ్లం అట్టుంది. ఇది మనం ఇక్కడ అప్డేట్ చేసినా కూడా అక్కడ అప్డేట్ అవ్వట్లేదు. అది ఓల్డ్ ఏదైతే ఉందో అదే మేబీ థీమ్ సర్వర్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ అప్డేట్ చేసిన ఆప్షన్ రావాలి కదా. అప్డేట్ చేసి పబ్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ఇన్ మళ్ళీ వెబ్సైట్ వస్తుంది తప్పితే ఏం రావట్లేదు. థీమ్లోనే ప్రాబ్లం ఉంది. ఇక్కడ వచ్చేసి కస్టమ్ మనం ఇంకేదన్నా ఎస్విజి కోడ్ కానీ ఇక్కడ ఏమైనా కోడ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఇంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు ఆ కోడింగ్ అవన్నీ అవసరం లేకపోతే లైక్ ఇక్కడ ఫేస్బుక్ ట్విట్టర్ కూడా సేమ్ ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ యాడ్ చేయాలి. యూట్యూబ్ యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ యూట్యూబ్ ఉంది, యాడ్ ఐకాన్, ఇక్కడ యూట్యూబ్ యాడ్ అయింది. నెక్స్ట్ లింక్డ్ఇన్ యాడ్ చేయాలి. లింక్డ్ఇన్ ఎక్కడ ఉందో చూసి లింక్డ్ఇన్ యాడ్ చేయండి, యాడ్ ఐకాన్. ఇట్లా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇంకా మనకి ఏం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఫోన్ నెంబర్ కావాలన్నా కూడా ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 1 అనుకుంటే ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి మనకి కాల్ వస్తుంది అనమాట. లైక్ దీన్ని కొన్ని వెబ్సైట్స్కి ఫోన్ నెంబర్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. అది అక్కడ క్లిక్ చేయగానే మొబైల్లో డైరెక్ట్గా కాల్ తీసుకొని మనకి కాల్ వస్తుంది. అట్లా చేయాలంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా ఈ మొత్తం యాడ్ చేయొచ్చు దీనికి. ఇప్పుడు అప్డేట్ అవ్వట్లేదండి. ఇది వాళ్ళదే ప్రాబ్లం, అక్కడ థీమ్ వాళ్ళదే ప్రాబ్లం. లేకపోతే ఇక్కడ మనం పబ్లిష్ చేసిన తర్వాత కూడా రావట్లేదు. ఇది ఆల్రెడీ వర్క్ చేసిందే కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు చేయండి. ఫస్ట్ మీకు వెబ్సైట్ అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను.
ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా డబ్ల్యూపీ అడ్మిన్ అంటే లాగిన్ చేయడానికి యాక్సెస్ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి యాడ్ అయ్యి లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఆస్త్రా థీమే ఇన్స్టాల్ చేయండి. ఇంక వేరేది ఏమి ఇన్స్టాల్ చేయొద్దు. దీని మీద ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మిగతా ఏమైనా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా వస్తుందంటే పర్లేదు. ఒకవేళ రాకపోతే అప్పుడు మళ్ళీ చూద్దాం. రేపు చూద్దాం దీని సంగతి ఎట్లా. లేకపోతే ఇంక వేరే థీమ్ అయినా ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేద్దాం. అదైతే మనం అప్డేట్ చేసినా కూడా అప్డేట్ అవ్వట్లేదంటే అది థీమ్ సర్వర్ ప్రాబ్లమే. అంటే ఇప్పుడు ఆల్రెడీ సైట్ అంతా వచ్చేసింది. దానిలో మనము అప్డేట్స్ ఎడిట్ చేసుకోవాలి. ఇది మామూలుగా లెర్నింగ్ స్టేజ్లో ఎడిట్స్ చేస్తాము. ఆ, బట్ డెవలపర్ స్టేజ్కి వెళ్ళేసరికి ఈ థీమ్స్ మనం యూజ్ చేయము. ఈ థీమ్ యాడ్ చేసుకుని మొత్తం డిలీట్ చేసేసి ఓన్గా చేస్తాం అనమాట. ఇట్లా ఇప్పుడు మనము మధ్యలో కొత్త ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కోడ్ ద్వారా మనం చేసుకోవచ్చు. కోడ్ చేసుకోవచ్చు. కోడ్ రాసుకొని చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఆస్త్రా థీమే నేను ఇన్స్టాల్ చేసుకున్నది. మొత్తం డిలీట్ చేసేసి ఇది మనకు వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ కావాలో అవన్నీ యాడ్ చేసాము. లైక్ ఇదంటే మామూలుగా ఒక స్కెలిటన్ సైట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా అంటే జస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది సైట్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. దీనికి యానిమేషన్స్ కలర్స్ మొత్తం ఇవ్వాలి. జస్ట్ ఇది ఒక ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ అంటే జస్ట్ ఒక వాళ్ళు చెప్పిన పాయింట్ని బట్టి మనము రెడీ చేసి ఇచ్చాము. ఇంకా ఇవ్వలేదు నేను. ఇట్లా కలర్స్ రావాలన్నమాట. మౌస్ పెట్టగానే కలర్స్ చేంజ్ అవుతూ ఉండాలి. బట్ ఇది కూడా మొత్తం యానిమేషన్ రావాలి. ఇంకా జరుగుతుంది వర్క్ ఇది. ఇది కూడా ఆస్త్రా థీమ్ తోటే చేస్తున్నాము. ఇట్లా చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే లెర్నింగ్ పర్పస్ ఉన్న థీమ్ని ఎడిట్ చేసుకుంటున్నాం. బట్ ఏదైనా మంచి థీమ్ ఉందనుకోండి డైరెక్ట్గా క్లయింట్ రిక్వైర్మెంట్ ఆ థీమ్నే యూజ్ చేయమన్నాడు. డాస్టీస్గా ఆ థీమ్ని ఎడిట్ చేసి ఇస్తే సరిపోతుంది. లేదు మాకు ఓన్గా కలర్ కాంబినేషన్ కావాలి, బ్రాండ్ మెయింటైన్ చేయాలనుకోండి. థీమ్స్ మనకు ఆ బ్రాండ్ రిలేటెడ్ ఉండవు కాబట్టి అందులో ఉన్న మొత్తం డిలీట్ చేసేసి ఆ థీమ్ని యూజ్ చేసుకుని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటాం. ఇది వెబ్సైట్ ని మనము క్రియేట్ చేసేవాళ్ళం. క్రియేట్ చేసేవాళ్ళండి. వాళ్ళు మనకి డొమైన్ అవన్నీ ఇచ్చేస్తారు. డొమైన్ హోస్టింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మనం డిజైన్ చేసి ఇస్తాం. ఇందులో ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఒకటి చెప్తారు, వాళ్ళకి అది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ నచ్చలేదంటే చూడడానికి మళ్ళీ చేంజ్ చేయండి అని మళ్ళీ ఇస్తే మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. అంతే. అంటే ఒక్కసారితో అయిపోద్ది వర్క్ అనమాట. అవును. ఎంత టైం పడుతుంది వెబ్సైట్ కంప్లీట్ అవడానికి? అట్లీస్ట్ 4-5 days పడుతుంది ఈ సింపుల్ వెబ్సైట్ అయితే. మనం జస్ట్ ఎడిట్ చేసుకోవటం, ఇన్స్టాల్ చేసుకుని థీమ్స్ ఎడిట్ చేసుకోవడం అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అన్ని చేంజెస్ చేయాలి. మనకి యాస్టీస్గా థీమ్ ఎడిట్ చేయమని మాక్సిమం క్లయింట్స్ చెప్పరు. వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ కలర్స్ని బట్టి వాళ్ళ డిజైన్స్ని బట్టి అన్నీ చెప్తారు. అన్నీ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చదు, అది మళ్ళీ అది మార్చాలి. చాలా టైం పడుతుంది. ఫాస్ట్గా ఏమి అయిపోదు. అంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ కావాలనుకోండి, వాళ్ళకి మనకి బ్లూ ప్రింట్ ఇస్తారా లేకపోతే అసలు ఏం నాకు అర్థం కాదు. ఇస్తారు. అంటే మనకి ఎట్లా కావాలి అనేది వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు. డాక్యుమెంట్తో పాటు ఏదైనా రిఫరెన్స్ వెబ్సైట్ కూడా అడిగితే మాకు ఒక ఐడియా కోసం ఒక రిఫరెన్స్ వెబ్సైట్ ఇవ్వమంటే ఆ రిఫరెన్స్ వెబ్సైట్ ఇస్తారు. ఆ మోడల్లో ఉండాలి. యాస్టీస్గా కాకపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైట్లో యానిమేషన్ నచ్చుతుంది, ఒక సైట్లో ఫాంట్ నచ్చుతుంది, ఒక సైట్లో కలర్స్ నచ్చుతాయి. అట్లా డిఫరెంట్ సైట్స్ సజెస్ట్ చేస్తారు. ఈ సైట్స్ అన్నిట్లో చూసి ఏ సైట్లో ఏది నచ్చితే అది తీసుకోవాలి. అట్లా అనమాట. ఇది ఏంటంటే మామూలుగా కొంచెం ఏంటంటే కంప్లీట్గా థీమ్ మీద కాకుండా వీళ్ళు కొంచెం కోడింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనమాట. కోడింగ్ అది కొంచెం ఇష్యూ